ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాలు. ప్రవీణ్ పగడాల నాకు మంచి మిత్రుడు. దాదాపు 25 సంవత్సరాల నుంచి బాగా పరిచయము. ఇద్దరం కలిసి చదువుకునే దినాల నుంచి కూడా దేవుని సంఘంలో ఆరాధించి దేవుళ్ళో ఎదిగాము. 30వ తారీఖున తన మొదటి బర్త్ యానివర్సరీ ఉంటుండగా కొద్ది విషయాలు దేవుని రాజ్యం గురించి పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. ప్రవీణ్ చాలా విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్న పర్సన్ తను. అలాగే ఎన్నో టాలెంట్స్ కలిగిన వ్యక్తిగా దేవుడు ఆయన్ని తీర్చిదిద్దాడు. ఆయన వాక్యం బాగా చెప్పేవాడు. ఎన్నో భాషల్లో చక్కగా ప్రావీణ్యత సాధించాడు. చక్కగా చదువుకున్నాడు. మంచి బిజినెస్ సెటప్ చేశాడు. అలాగే పాటలు చక్కగా పాడేవాడు. గిటార్ వాయించేవాడు. కొన్ని పాటలు తెలుగు నుంచి హిందీలోకి ట్రాన్స్లేట్ కూడా చేశాడు. అలా రకరకాల విషయాల్లో తాను చక్కగా ప్రావీణ్యత కలిగి జీవించాడు. ఎంతో గొప్ప పరిచర్య చేశాడు. అంతేకాదు కానీ యేసుక్రీస్తు ప్రభులాగా ఒక వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించి ఒక మనిషిగా చూడడం అనేది ఆయనకు చాలా ఇష్టమైన పని, అంటే ఇష్టమైన విషయం. వాటిల్లో ఎంతో తగ్గింపుతో జీవించేవాడు. అందరినీ చాలా జెన్యూన్గా ఇష్టపడేవాడు, ప్రేమించేవాడు. అదేవిధంగా తన తోటి వారిని ఎప్పుడూ కూడా చేరదీసి ఎవరికైతే ఏదైనా అక్కర్లుంటే ఎప్పుడు ఆదుకుందామని ముందుకొచ్చే మొదటి వ్యక్తిగా ఉండేవాడు. అలా ఎన్నో రకాలుగా సహాయాలు ఎందరి జీవితాలను కట్టిన వ్యక్తి ప్రవీణ్. అయితే తన పరిచర్య గురించి చాలామందికి తెలుసు కాబట్టి ఎక్కువ విషయాలు నేను తన పరిచర్య గురించి చెప్పను. కానీ దేవుని రాజ్య స్థాపన కోసం తను ఎంచుకున్న మార్గం ఎంతో కఠినమైంది. ఎందుకంటే సత్యాన్ని సత్యంగా బోధించేవాడు. సత్యంలో ఎప్పుడు కూడా సత్యం విషయమై ఎప్పుడు కూడా తను కాంప్రమైజ్ అవ్వలేదు. ఆయన సత్యాన్ని ప్రేమించాడు. అలాగే ఫాల్స్హుడ్ని ఎక్స్పోజ్ కూడా చేసేవాడు. ఆ విషయంలో ఎటువంటి తొందరపాటు ఉండేది కాదు. ఏది ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరిని అతను దూషించలేదు. ఇష్యూ బేస్డ్గానే మాట్లాడేవాడు. కానీ తప్పును మాత్రం తప్పు అని చెప్పేవాడు, ఎత్తి చూపేవాడు. అది ప్రవీణ్ వ్యక్తిత్వము. చాలా నమ్రతతో ఉండేవాడు. చాలా ప్రాక్టికల్గా ఉండేవాడు. చాలా డైనమిక్గా ఉండేవాడు. ఏదైనా అనుకుంటే అది చేయాలి అనే పట్టుదలతో ఉండేవాడు. అంటే దేవుడి చిత్తాన్ని వెతికి అది ఒకవేళ దేవుడి చిత్తం అనిపిస్తే దాన్ని తప్పకుండా చేయాలి అనే ఒక గొప్ప పట్టుదల అతనిలో కనబడేది. అలాగే తను పెట్టిన కంపెనీలో కూడా ఎంతోమందిని పైకి తీసుకురావడానికి, ఎంతోమంది జీవితాల్ని కట్టడానికి ఆయన ఎంతో గొప్ప పరిచర్య చేశాడు. అక్కడ కూడా అందరినీ సమానంగా చూసేవాడు. అది ఒక మేనేజర్ అయినా, ఒక సెక్యూరిటీ గార్డ్ అయినా, ఎవరైనా కూడా అందరినీ కూడా ఎంతో సమాన గౌరవంతో ఆయన చూచేవాడు. అలాగే దేవుడు తనకిచ్చిన పరిచర్య పట్ల ఎంతో తీవ్రత కలిగి, ఎంతో పట్టుదల కలిగి పరిచర్య చేశాడు. తనకి ఇచ్చిన జీవితాన్ని చాలా చక్కగా జీవించిన వ్యక్తి. ఎందుకంటే తన దర్శనం కూడా చాలా కఠినమైందే. అయినప్పటికీ కూడా ఏమాత్రం వెనుకకు ఒక అడుగు కూడా వేయకుండా దేవుడిచ్చిన దర్శనాన్ని ఎంతో నిబద్ధతతో ఆయన నెరవేర్చాడని చెప్పుకోవచ్చు. స్టూడెంట్ డేస్లో ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం తను. ఇద్దరం కలిసి ఒకే కాలేజీకి కూడా వెళ్ళేవాళ్ళం. ఆయన ఎంతో చక్కగా చదువులో కూడా మంచి పట్టుదలతోనే ఉండేవాడు. చర్చ్ యాక్టివిటీస్లో మంచి పట్టుదలతో, చక్కగా కమిట్మెంట్తో ఉండేవాడు. అలాగే దేవుడి పిలుపు ఎప్పుడైతే తను గ్రహించాడో, తను అది కఠినమైన పిలుపు అయినప్పటికీ కూడా ఏమాత్రం తను తగ్గకుండా, ఏమాత్రం కూడా దాని విషయమై రెండవ ఆలోచన లేకుండా ముందుకెళ్ళిపోయాడు. అటువంటి వ్యక్తిత్వం కలిగిన ఒక మంచి స్నేహితుణ్ణి, ఒక క్రీస్తులో సహోదరుణ్ణి ఈ దినాన జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. తన జీవితాన్ని బట్టి, తన సాక్ష్యాన్ని బట్టి
తను చేసిన పరిచర్యను బట్టి కూడా దేవునికి వందనాలు. అయితే దేవుని రాజ్యం గురించి కొద్ది విషయాలు నా మాటల్లో పంచుకోవాలనేది నా ఆశ. దేవుని రాజ్యం గురించి, దేవుని రాజ్య స్థాపన గురించి ఎంతో ఆశపడిన వ్యక్తి ప్రవీణ్. అయితే వాక్యంలో కనుక చూస్తే యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యను ప్రారంభించినప్పుడు దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ ప్రారంభించారు. ఆయన దేవుని రాజ్యము స్థాపించడానికి నేను ఈ లోకానికి వచ్చానని చెప్పారు. ఆయన వచ్చినప్పుడు దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉంది అని ఆయన వారికి వివరించారు. దేవుని రాజ్యం గురించి ఆయన ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవారు, సంభాషిస్తూ ఉండేవారు ఆయన శిష్యులతో. అయితే యేసు ప్రభు ఇంకో మాట కూడా ఏం చెప్పారంటే, దేవుని రాజ్యపు విషయాలు అందరికీ అర్థం కావు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనం కనుక చూస్తే, దేవుని రాజ్యం గురించిన మర్మాలు అందరూ గ్రహించడం అది సాధ్యపడదని, అది కొందరు మాత్రమే గ్రహించగలరని ఆయన వివరించారు. కాబట్టి ఇవి కొన్ని విషయాలు బైబిల్లో ఏవైతే దేవుని రాజ్యం గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్పారో అవి అందరూ గ్రహించలేని విషయాలు. ఎవరైతే ఆత్మానుసారమైన జీవితం జీవిస్తారో, ఎవరైతే ప్రభువుని వెంబడిస్తారో, ఎవరైతే ప్రభువుకి విధేయత చూపిస్తారో వాళ్ళకే, ఎవరైతే ప్రభు శిష్యత్వంలో ఎదుగుతారో వాళ్ళకే దేవుడు ఈ విషయాల్ని బయలుపరుస్తాడు. దేవుని రాజ్యం అనేది ఒక గొప్ప రాజ్యం. దేవుని రాజ్యం అనేది ఒక పరిపూర్ణమైన రాజ్యం. దేవుడి రాజ్యం అనేది అది ఎంతో మహిమకరమైన రాజ్యం. దేవుని రాజ్యం అనేది నిత్యము నిలిచే రాజ్యం. అది ఎవర్లాస్టింగ్ కింగ్డమ్. అది ఎల్లప్పుడూ నిలిచి ఉండే రాజ్యం అది. ఎందుకంటే దానికి రాజు యేసుక్రీస్తు ప్రభు కాబట్టి. ఆ రాజ్యము దేవుని చిత్తాన్ని బట్టి అది స్థాపించబడింది కాబట్టి, దేవుడు దానికి రాజుగా ఉంటాడు కాబట్టి అది నిత్యము ఉండేది, నిత్యము నిలిచేది. అక్కడ నీతి న్యాయము ఏరులై పారే రాజ్యం అది. ఎన్నో రాజ్యాలు మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం. ఈ రాజ్యాల్లో చాలా చోట్ల నీతి న్యాయాలు కనబడవు. మనకు కనిపించేది హింస కనిపిస్తుంది, అన్యాయం కనిపిస్తుంది, అక్రమం కనిపిస్తుంది, దోపిడీ కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ నీతి న్యాయాలతో ఉన్న రాజ్యం కొద్ది కాలం ఉన్నా కూడా తర్వాత అది కొంతకాలానికి కనుమరుగైపోయి అక్రమదారుల చేత పట్టబడుతుంది. కానీ దేవుడు స్థాపించే ఈ రాజ్యం, దేవుని రాజ్యంలో నీతి న్యాయాలు ఉంటాయి. అవి ఎల్లప్పుడూ ఉంటాయి. దేవుని రాజ్యంలో ఆకలి ఉండదు, దేవుని రాజ్యంలో దప్పికుండదు, దేవుని రాజ్యంలో నిరుత్సాహం ఉండదు, దేవుని రాజ్యంలో బాధలు ఉండవు, దేవుని రాజ్యంలో కన్నీరు ఉండదు, దేవుని రాజ్యంలో చీకటి ఉండదు, దేవుడి రాజ్యంలో అక్రమం ఉండదు, దేవుడి రాజ్యంలో చావు లేదు, దేవుడి రాజ్యంలో మనకి నిరుత్సాహం లేదు. దేవుడి రాజ్యం అనేది ఎంతో బలమైంది, ఎంతో అత్యున్నతమైంది. ఆయన రాజ్యము ఎన్నో గొప్ప విలువలతో స్థాపించబడే రాజ్యం. ఎందుకంటే రాజు వ్యక్తిత్వాన్ని బట్టి రాజ్యం ఉంటుంది. ఆ రాజును గనక మనం కొద్ది విషయాలు రాజును గురించి చూస్తే, యేసుక్రీస్తు ప్రభు దానికి రాజు, ఆ రాజ్యానికి రాజు. ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు. ఆయన తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఉంటాడు. ఆయన ఎవరికి పక్షపాతి కాడు, ఆయన అబద్ధమాడడు, ఆయన ఎవరి విషయం కూడా తొట్టుపాటు పడ్డు. ఆయన అందరినీ సమానత్వంతో ఆయన ప్రేమించే రాజు. ఆయన ఓర్పు కలిగిన మహారాజు. ఆయన సర్వశక్తిమంతుడైన రాజు. ఆయనకి పైగా ఏదీ లేదు. ఆయనని సింహాసనం మీద కూర్చుండబెట్టగలిగిన వారెవరూ లేరు. ఆయన్ని సింహాసనం నుంచి దించగలిగిన వారెవరూ లేరు. ఆయన్ని
ఆరోగ్య సమస్యలు ఏమీ చేయలేవు. ఆరోగ్య సమస్యలు ఉండవు ఆయనకి. ఆయనకి ఆయుష్ సమస్య లేదు. ఆయన ఎల్లప్పుడూ ఉండువాడు, ఉన్నవాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వం ఎరిగినవాడు. ఆయనను ఎవరు మోసం చేయలేరు. ఆయనకెవరు ఆలోచన చెప్పలేరు. ఆయన జ్ఞానము అన్నిటికంటే అత్యున్నతమైన జ్ఞానము. ఆయన గొప్పతనము ముందు ఏ గొప్పతనము నిలవలేదు. ఆయన రాజ్యాల్ని స్థాపించేవాడు. ఆయన రాజులని ఏర్పరిచేవాడు. రాజులని ఆ రాజ్యము నుండి తీసివేయగలిగిన వాడు. ఆ రాజును బట్టి ఆ రాజ్యానికి ఎంతో శోభ. ఆ రాజును బట్టి రాజ్యము విస్తరించేదిగా ఉంటుంది. ప్రజలందరూ కూడా పరిగెత్తుకొని ఆయన దగ్గరికి వచ్చే రాజ్యం అది. అక్కడ లేమి కలగదు, అక్కడ లేమి ఉండదు. అటువంటి గొప్ప రాజ్యం అది. అది ఎంతో మందిని హక్కున చేర్చుకునేది, ఎంతో మందికి దీవెనకరంగా ఉండేది. అది ఎంతో మందిని పోషించేది, ఎంతో మందికి జీవనాధారంగా ఉండేది, ఎంతో మందిని జ్ఞానంతో నింపేది, ఎంతో మందిని జీవంతో నింపేది. అది ఒక జీవనాధారమైన స్థలం. అది దేవుని రాజ్యము మన మధ్యలోనే వచ్చింది, మన మధ్యలోనే ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. అది ఎక్కడో పైనున్నది కాదు. అది ఒక రాజకీయ వ్యవస్థ కాదు. అదొక భౌతికమైన ప్రదేశం కాదు. అది మన మధ్యలో ఉన్నది. అది స్థాపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. ఆయన మన జీవితాల్లో దాన్ని స్థాపించారు. దానివల్లే మన జీవితాల్లో నీతి, న్యాయము, పరిశుద్ధత, ప్రేమ అనేవి స్థిరపడ్డాయి. ఆ రాజు మన జీవితాలకి రాజుగా ఆయన అయ్యాడు. ఆయన మన జీవితాల్ని పరిపాలించడానికి ఇష్టపడే రాజుగా మన హృదయాల్లో ఆయన రాజ్యాన్ని ఆయన స్థాపించాడు. అందుకే మన హృదయాల్ని ఆయన తన సింహాసనంగా చేసుకొని ఎవరైతే తగ్గి ఉంటారో, ఎవరైతే సాత్వికంగా ఉంటారో, తగ్గించుకుంటారో, విరిగి నలిగిన హృదయంతో ఉంటారో, అటువంటి హృదయాల్లో ఆయన రాజుగా ఉండి ఆయన మన హృదయాల్ని పరిపాలిస్తూ అందులో నీతిని, న్యాయాన్ని ఎస్టాబ్లిష్ చేసి తద్వారా లోకమంతా కూడా మన ద్వారా ఆశీర్వదింపబడాలని సంకల్పించారు ఆయన. ఇటువంటి రాజుకి మనము కృతజ్ఞులం. ఎందుకంటే ఆ రాజ్యంలో మనం కూడా పాలివారంగా దేవుడు మనకు చేశాడు. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.